హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వరల్డ్. ఈరోజు సండే స్పెషల్ చీజ్ దోశ తయారు చేశానండి. చాలా అంటే చాలా టేస్టీ అండ్ ఈజీ కూడాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంకా లేట్ చేయకుండా దీనికి కావాల్సినవి ఏమిటో చూద్దామండి. ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ అండి, అండ్ టమోటా, తురిమిన చీజ్, చట్నీ అండ్ రెడ్ చిల్లీ పేస్ట్ అండి మిక్స్ చేసి పెట్టుకోవాలి. టమోటా సాస్, గ్రీన్ చిల్లీ సాస్. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని మామూలుగా మనం దోశ పోసుకుంటాం కదా, దానికన్నా కొంచెం పెద్ద సైజుగా పోసుకోవాలండి. చీజ్ దోశకి పల్చగా పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశ పోసుకోవాలి. ఈ దోశ మీద మనం ఇందాక చెప్పాం కదండి, చట్నీ అండ్ రెడ్ చిల్లీ పేస్ట్, దాన్ని మనం దోశ మీద అప్లై చేసుకోవాలి మొత్తం ఈవెన్గాను. ఈ దోశ మీద ఆనియన్స్, క్యాప్సికమ్ మొత్తము ఈవెన్గా ఉండేటట్టుగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని టమోటాలు కూడా వేసేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటూ మనము ఇందాక తురిమి పెట్టుకున్న చీజ్ ఉంది కదండి, దాని మీద స్ప్రింకిల్ లాగా చేసి పెట్టుకోవాలి. చూడ్డానికి చాలా బాగుంది కదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కొంచెం కుక్ అవుతుండగా టమోటా సాస్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ చేయకూడదండి, మళ్ళీ స్వీట్ ఎక్కువైపోతుంది, అందుకు లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా లైట్గా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేసుకుంటే 2 నిమిషాల తర్వాత మనకి చీజ్ దోశ రెడీ అయిపోతుందండి. లైట్గా వేసుకోవచ్చు, ఆయిల్ ఎక్కువేం అవసరం ఉండదు. ఆయిల్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్తో మూత పెట్టేసుకుని 2 మినిట్స్ తర్వాత తీసుకోవాలండి. మనకి ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయిన చీజ్ దోశ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.